Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ స్టార్టప్ సిరీస్. ఈ స్టార్టప్ సిరీస్ లో భాగంగా మనం ఈరోజు అనిల్ గారితో మాట్లాడుతున్నాం. అనిల్ గారు ఏ కంపెనీ నుంచి వచ్చారు, కంపెనీ పేరేంటి, ఇవన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం మనం. బట్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఈ కంపెనీకి, అదేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం మనం. సో అనిల్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ ఐటీటీవీ. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే నేను విన్నాను, బట్ మీ మాటల్లో వింటే ఇంకా బాగుంటుంది. వాట్ ఈస్ ద కంపెనీ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? టాలెంట్ స్పాటిఫై అండి. స్పాటిఫై అనేది అర్థమైంది నాకు. టాలెంట్ స్పాటిఫై అసలు ఏంటి, కంపెనీ ఏంటి? స్పాటిఫై అంటే మీకు ప్లేలిస్ట్. అవును, జనరల్ గా. టాలెంట్ స్పాటిఫై అంటే ఇంటర్నల్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ తాలూకా ఐడెంటిఫైయింగ్ ఏ స్పాటిఫైయింగ్ ప్లేలిస్ట్. ఓకే. సో యు ఆర్ ఐడెంటిఫైయింగ్ ఫ్రమ్ యువర్ ప్లేలిస్ట్ విచ్ సాంగ్ యు ఆర్ సెలెక్టింగ్, సిమిలర్లీ విచ్ టాలెంట్ యు ఆర్ గోయింగ్ టు పికింగ్. టాలెంట్ స్పాటిఫై. ఓకే, ఫైన్. సో అసలు ఏంటి మీ స్టోరీ? అంటే ఐటీ కంపెనీలో ఉండి యాజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యు వర్క్డ్ కదా, పని చేసి తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఎందుకు ఈ కంపెనీ పెట్టాల్సి వచ్చింది? నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 22 years ఐటీ ఇండస్ట్రీలో ఉన్నానండి. సో ఐ వర్క్డ్ ఇన్ ఇండియా, యుఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ యుఏఈ. సో మెజారిటీ పార్ట్ యుఏఈలో వర్క్ చేశాను. చూసిన తర్వాత ఏమైందంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో నేను పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ జనరల్గా నా రిపోర్టీస్కి చేస్తూ ఉంటాను. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నా డైరెక్ట్ రిపోర్టీ హీ ఈజ్ ఏ వెరీ టాప్ గుడ్ పెర్ఫార్మర్. సో ఆయన ఏమైందంటే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, అది జస్ట్ 2 monthsలో డెలివరీ చేయాలని. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఆ ప్రాజెక్ట్ 1 week డిలే అయింది. ఇట్స్ నాట్ హిజ్ మిస్టేక్, డ్యూ టు వేరియస్ కండిషన్స్. సో నేనేమైందంటే ప్రాజెక్ట్ డిలే అయింది, ఐఎమ్ వెరీ మచ్ అప్సెట్. సో ఇయర్ ఎండ్ వచ్చేసరికి ఆయన అప్రైజల్ చేస్తాం కదా, చేసేటప్పుడు చూసి నాకు ఆ ఇన్సిడెంటే గుర్తొచ్చింది, కానీ త్రూఅవుట్ ఎంటైర్ ఇయర్ ఆయన ఎలా పెర్ఫామ్ చేశాడో అది మర్చిపోయాను. ఎప్పుడు ఆ ఇన్సిడెంటే గుర్తొచ్చింది. సో నేనేం చేశాను, మంచి రేటింగ్ ఇవ్వాల్సింది యాక్చువల్లీ హీ సపోజ్ టు బి ఏ 5-star రేటింగ్. దానికి నేనేం చేశానంటే 4-star 3-star ఇచ్చేసాను సంథింగ్. సో ఆయన ఏమైంది, హీఈస్ ఏ వెరీ గుడ్ టాప్ పెర్ఫార్మర్ కదా. సో హీ వాజ్ అప్సెట్, నేను ఎందుకు ఇలా అయింది, ఈ ఒక్క ఇన్సిడెంట్ని గుర్తుపెట్టుకొని ఇలా ఇచ్చారని చెప్పేసి హీ వాంట్స్ టు లీవ్ ద జాబ్. ఆయన ఏమో జాబ్ వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఆయన వెళ్ళిపోవడంతో టీం అందరూ కూడా ఎట్లా అయిందంటే, ఎవ్రీబడి థింక్స్ దట్ నేను పని చేస్తే నాకు రికగ్నైజేషన్ ఉండదు, సో ఏదో ఒక ఇన్సిడెంట్, ఏదో ఒక మిస్టేక్ గుర్తుపెట్టుకొని ఇలా ఇది చేస్తారు అని చెప్పి. సో దానివల్ల ఏమైందంటే అందరూ టీం అంతా వెళ్ళిపోయారు. అది ఈవెన్చువల్లీ ప్రాజెక్ట్ ఇంపాక్ట్ అయింది, అది కస్టమర్ డిస్సాటిస్ఫాక్షన్కి ప్రాబ్లం అయింది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం అనలైజ్ చేశాను ఏమవుతుంది అనేది. అప్పుడు అర్థమైంది ఏంటంటే, అకార్డింగ్ టు డిలాయిట్ స్టడీ నుంచి అప్రాక్సిమేట్గా $4,000 ఒక ఎంప్లాయీని రిప్లేస్ చేయడానికి ఈవెన్ ఇన్ యుఎస్ అది కాస్ట్ అవుతుంది. అదే ఇండియాలో అక్రాస్ అన్ని సెక్టర్స్లోని $25,500 అవుతుంది. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే అప్రాక్సిమేట్గా 40 to 50% ఆఫ్ ఎంప్లాయీ ఎవరైతే వెళ్ళిపోయారో ఆ సిటీసీకి ఎక్స్ట్రా అవుతుంది మీరు కొత్త ఎంప్లాయీని తీసుకొచ్చి ట్రైన్ చేసి మళ్ళీ అక్కడ ఆ రోల్లో పెట్టడానికి. ఇంత కాస్ట్ యాక్చువల్గా అవుతుంది. ఇది ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఇది ఒక కంపెనీకి. ఇమాజిన్ మీకు ఇంకా పెద్ద గ్లోబల్ లెవెల్లో చూడండి ఎంత పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎవ్రీవేర్ ఉంటుంది, ప్రతి కంపెనీలోకి ఉంటుంది. సో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని చెప్పి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేస్ నేను ఓకే జాబు అప్పటిదాకా చేశాను, ఓకే ఫైన్, నౌ ఐ వాంట్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో అలా సాల్వ్ చేసేటప్పుడు ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేను ఏదైతే ఎంప్లాయీకి నేను తక్కువ రేటింగ్ ఇచ్చి చేశానో ఆ ఎంప్లాయీని నా కోఫౌండర్ కింద హైర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మేమిద్దరం బ్యాక్ వచ్చి ఇద్దరం కలిపి ఈ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం. సో తన పేరు ప్రశాంత్ అండి. సో హీఈస్ వర్కింగ్ విత్ అస్ యాజ్ ఎ కోఫౌండర్. ఓకే. టాలెంట్ స్పాటిఫై ఇప్పుడు టాలెంట్ ని ఇంటర్నల్ టాలెంట్ ని ప్రమోట్ చేయడానికి ఇది ప్రోడక్ట్ ఏం చేస్తుంది అంటే సింపుల్ అండి. ఎవరైనా ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని KPIs ఇస్తారు. జాయిన్ అయినప్పుడు కీ రిజల్ట్స్ లేదంటే ఆబ్జెక్టివ్స్, కీ రిజల్ట్స్ ఏవో పెడతారు, గోల్స్ పెడతారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి వాళ్ళకి కొన్ని టాస్క్స్ ఇస్తారు. ఎంప్లాయీ ఏమవుతుందంటే ద మూమెంట్ దే అచీవ్ దేర్ KPIs, వాళ్ళ KPI కానీ ఏదైనా ఒకటి అచీవ్ అయిపోగానే, కీ రిజల్ట్ అచీవ్ అవ్వగానే
ఆటోమేటిక్గా ఎంప్లాయీకి రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తారు. ఈ రివార్డ్ పాయింట్స్ ఏమవుతాయి, ఒక లీడర్ బోర్డులో డిస్ప్లే చేస్తాం. అందులో గోల్డ్, బ్రాంజ్, సిల్వరు డిస్ప్లే చేసి ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయో బై కంపెనీ వైజ్, బై డిపార్ట్మెంట్ వైజ్, బై టీమ్ వైజ్ చూపిస్తాం. అప్పుడు ఏం చేస్తారు, ఎంప్లాయీకి రికగ్నైజేషన్ సోషల్గా వస్తుంది. వన్స్ ఆ పాయింట్స్ ఎప్పుడైతే ఎంప్లాయీస్కి అక్యుములేట్ అవుతాయో లీడర్ బోర్డులో, ఆ పాయింట్స్ ఎంప్లాయీ రీడీమ్ చేసుకుంటాడు. ఎలా అంటే గిఫ్ట్ వోచర్స్, ఏదైనా ఒక అమెజాన్ గిఫ్ట్ వోచర్, లేకపోతే బిగ్ బాస్కెట్ గిఫ్ట్ వోచర్, వేరే. అలాగే నాన్ మానిటరీ బెనిఫిట్స్, ఇఫ్ కంపెనీ వాంట్స్ టు డజంట్ హ్యావ్ ఎ బడ్జెట్, వాళ్ళకి బడ్జెట్ మనీ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ, టుడే ఐ విల్ కమ్ లేట్ బై ఎక్స్చేంజింగ్ ఆఫ్ 5 రివార్డ్ పాయింట్స్. నేను ఇంటి నుంచి వర్క్ చేస్తాను బై 10 రివార్డ్ పాయింట్స్. మీరు లీవ్ అప్లై చేయాలంటే మీరు ఏం చేస్తారు, మీకేమో లీవ్ బ్యాలెన్స్ ఉంటుంది, సో అందుకని మీరు ఈజీగా లీవ్ అప్లై చేసేస్తారు. మీకు బ్యాలెన్స్ ఉంది కాబట్టి మీరు వాడుకుంటారు. అదే మీరు 10 నిమిషాలు లేట్గా రావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మీరు చిన్న ఫోన్ తీసి మీ మేనేజర్కి మెసేజ్ పెట్టడానికి మీరు కొంచెం హెసిటేట్ చేస్తారు కదా, ఎందుకంటే మీకు పాయింట్స్ లేదు, బ్యాలెన్స్ లేదు, మీకు రైట్ లేదు ఆ టైంకి, అవునా. సో ఈ పాయింట్స్ అన్ని అక్యుములేట్ అయ్యి మీ హార్డ్ ఓన్డ్ పాయింట్స్ అన్నమాట. మీరు పెర్ఫామ్ చేయడం వల్లే మీకు ఈ పాయింట్స్ వచ్చాయి. ఈ పాయింట్స్ మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు నేను ముందు చెప్పిన స్టోరీలో బయాస్డ్ ప్యాటర్న్స్ వచ్చినాయి. అంటే నేను బయాస్డ్గా ఉన్నాను కదా, ఆ యాజ్ ఎ హ్యూమన్ ఎవ్రీబడి బయాస్డ్గా ఉంటారు. ఆ బయాస్డ్ ప్యాటర్న్ని లిమిట్ చేయాలి. అందుకోసం మేము ఏం చేస్తున్నాం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ఈ పెర్ఫార్మెన్స్ రివ్యూ ఈ ప్రోడక్ట్ని తయారు చేసాం. అంటే ఏమవుతుంది, ఒక చిన్న చాట్ బాట్ ఉంటుంది. యాజ్ ఎ మేనేజర్గా నాకు కొన్ని ప్రశ్నలు అడుగుతుంది చాట్ బాట్. ఎలా అడుగుతుందంటే సేమ్ క్వశ్చన్, హౌ ఈజ్ సిమీ పెర్ఫార్మింగ్. నాకు ఒక ఒపీనియన్ ఉందనుకోండి, సబ్జెక్టివ్ ఒపీనియన్, గుడ్డో బ్యాడో ఏదో ఒకటి చెప్పి నేను యావరేజ్ అని చెప్తాను, ఈవెన్ దో మీరు టాప్ పెర్ఫార్మర్ కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అవుతుంది, ఈ షీ డెలివర్ హెర్ వర్క్ ఆల్వేస్ ఆన్ టైమ్ ఆర్ లేట్. సో నేను అప్పుడు స్టార్ట్ చేస్తాను. మా క్వశ్చన్స్ మేనేజర్ని మైండ్ని ప్రొవోక్ చేస్తాయి, థింక్ చేసేటట్టు. సో అప్పుడు నేను డెలివరింగ్ ఆన్ టైమ్ అని చెప్పాను. నెక్స్ట్, ఈజ్ హెర్ వర్క్ ఈజ్ ఆల్వేస్ క్వాలిటీ విత్ 0 ఎర్రర్స్ ఆర్ ఫ్యూ ఎర్రర్స్. నేను 0 ఎర్రర్స్ అని చెప్పాను. ఫస్ట్ ఆన్సర్ నేను యావరేజ్ అని చెప్పాను. సెకండ్ క్వశ్చన్ ఏమో డెలివరింగ్ ఆన్ టైమ్ అని చెప్పాను, 0 ఆన్ టైమ్. దేర్ ఈజ్ ఎ బయాస్డ్ ప్యాటర్న్ వచ్చింది. మరి ముందు క్వశ్చన్ లో నేను ఎందుకు యావరేజ్ అని చెప్పాను, ఆ పర్టికులర్ కేసెస్ ని ఐడెంటిఫై చేసి హెచ్ఆర్కి చెప్తాం, హే నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ మేనేజర్ని కౌన్సిల్ చేసి ఈ అప్రైజల్ బిఫోర్ రిలీజింగ్ ఇట్ టు ఎంప్లాయీ. ఎందుకంటే ఎంప్లాయీకి రిలీజ్ అయిందంటే ఎంప్లాయీ అప్సెట్ అయ్యి పేపర్స్ పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ మీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఆ కాస్ట్ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ని ఇలా సాల్వ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఈ స్టార్ట్అప్ సిరీస్ లో మీ స్టోరీ చాలా వండర్ఫుల్ గా ఉంది. 25 years వర్క్ చేశాను అంటున్నారు, అండ్ యూ కేమ్ అవుట్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది ఆల్రెడీ వర్క్ చేస్తున్నప్పుడు, అఫ్ కోర్స్. బయటకు వచ్చి మీ కంపెనీ మీ ఓన్ గా మీరు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని టఫ్ సిచ్యువేషన్స్, అప్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంటాయి. అదొక్కసారి మీరు వెనక్కి వెళ్ళి, ఇప్పుడు 2 years అవుతుంది కదా మీ కంపెనీ స్టార్ట్ చేస్తే, సో ఒకసారి వెనక్కి వెళ్ళి అవన్నీ థింక్ చేస్తే, డిడ్ యూ ఫీల్ ఇస్ దిస్ ద రైట్ డెసిషన్ యూ హ్యావ్ టేకెన్, ఆర్ డు యూ ఫీల్ రిగ్రెట్? నాకైతే ఇప్పటిదాకా రిగ్రెట్స్ అయితే లేవు. లాస్ట్ 2-3 years నుంచి పెట్టిన దగ్గర నుంచి చూస్తే ఐ డోంట్ హ్యావ్ ఎ రిగ్రెట్స్. ఎస్, యాజ్ ఎ స్టార్ట్అప్ జర్నీ మీకు ఎప్పుడు అప్స్ ఉంటాయి, లోస్ ఉంటాయి. వేరే కార్పొరేట్ ఎంప్లాయీ జర్నీలో ఏముంటుందంటే మీకు ఐదర్ స్ట్రైట్ లైన్ ఆర్ స్లైట్లీ స్లోప్ లైన్ అంతే ఉంటుంది. మీకు డౌన్ ఉండదు, డౌన్ చాలా రేర్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే డౌన్ అండ్ పీక్ అలా ఉంటుంది, మీ ఎమోషన్స్ పీక్ అలా ఉంటుంది. రిగ్రెట్ వైజ్ అయితే ఇప్పటిదాకా అయితే నాకు రిగ్రెట్ అయితే ఏమీ లేదు, ఎందుకంటే నేను కోరుండి అనుకుని వచ్చాను. ఇది నేను ఫోర్స్గా ఏదో ప్యాషనేట్గా లైక్ పక్క వాళ్ళు చేస్తున్నారు ఫండింగ్ చూసి అందరికీ ఇంత వస్తుంది అని చెప్పి నేను వచ్చి ఉంటే మేబీ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, మేబీ అంత సక్సెస్ లేకపోవచ్చు, అలా అని ఫీల్ అయి ఉండొచ్చు. కాకపోతే చూజన్ ద పాత్. సో ఇఫ్ యు ఆర్ చూజన్ పాత్ బై యువర్ విష్, then there is no regret. మనం ఫండింగ్ గురించి ఇందాక అన్నారు కదా మీరు. సో మెయిన్ స్టార్ట్అప్ అనేటప్పటికి అందరూ ఫస్ట్ ఏం చేస్తారు, నాకు తెలిసింది యాక్చువల్ గా బిజినెస్ లో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కొంచెం పెడతారు, కరెక్ట్, లేదు అని అంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర తీసుకొని వస్తుంటారు. ఇప్పుడు ఈ ఐటీ కంపెనీ పెట్టాలి అని అంటే వాట్ కైండ్ ఆఫ్ వేస్ యూ హ్యావ్ సీన్ ఇన్ దిస్ పాత్స్ టు స్టార్ట్ అ కంపెనీ? ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు స్టార్ట్అప్ అనుకున్నారు అనుకుంటే యూ షుడ్ హ్యావ్ ఏ ప్రోడక్ట్ విచ్ ఈస్ యూనిక్ ఇన్ ద మార్కెట్. ఓకే, లేదు అనుకుంటే ఇంకొక వే ఆఫ్ పార్ట్ ఉంటుంది ఐటీలో, దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ సర్వీసెస్ కంపెనీ, విచ్ ఈస్ యూ ప్రొవైడ్ సర్వీసెస్ లైక్ యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనం డెవలప్ చేసి ఇచ్చేయడం అంతే, అందులో ప్రోడక్ట్ ఏమీ ఉండదు. అది సర్వీసెస్ కంపెనీ. వేరే స్టార్ట్అప్ అనేది మీకు యూనిక్ ప్రోడక్ట్
యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్లో ఉండాలి ఫస్ట్. దీనికోసం ఏంటంటే జనరల్గా ఎవరి దగ్గరైనా మనీ పెట్టాలి ఇనీషియల్గా. సో మా దగ్గరికి వచ్చేసరికి ఫార్చునేట్లీ ఏమైందంటే అదృష్టవశాత్తు మేము చునౌతి 2.0 అని చెప్పి ఇండియాలో స్టార్టప్స్ అన్నిటికీ ఒక ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో ఈ ఛాలెంజ్లో మేము పార్టిసిపేట్ చేసాం. పార్టిసిపేట్ చేసినప్పుడు అరౌండ్ 3,500 స్టార్టప్స్ ఎన్నో వచ్చినాయి. అందులో దే హ్యావ్ సెలెక్టెడ్ 50 స్టార్టప్స్. అందులో 50 స్టార్టప్స్కి ఏం చేశారంటే 3 months ప్రోగ్రామ్ ఇచ్చారు. వాళ్ళు 3 months ట్రైనింగ్ ఇస్తారు మెంటర్షిప్లో. అది నాకు ఎలా హెల్ప్ అయిందంటే ఇండియన్ ఎకో సిస్టమ్ గురించి నాకు తెలియదు, స్టార్టప్ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందని. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ హెల్ప్ సో మచ్ ఆన్ దిస్ వే. సో వాళ్ళు ఏంటంటే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళే ఇన్వెస్టర్ని తీసుకొచ్చారు మధ్యలో ఫండ్ మేనేజర్. వేరస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్ యూ సమ్ ఫండ్, వాళ్ళు కొంత పర్సెంటేజ్ ఆఫ్ మీ కంపెనీలో షేర్ తీసుకుంటారు. సో అలా మేము తీసుకున్నప్పుడు అందులో ఒక 15 స్టార్టప్స్ ఎంతకో వాళ్ళు ఫండింగ్ చేశారు. సో అందులో వీఆర్ వన్ ఆఫ్ దెమ్. సో మాకు ముందే మనీ వచ్చేసింది. సో ఆ మనీ తీసుకొని వీ హ్యావ్ బిల్ట్ ఎ ప్రోడక్ట్. సో యూ డోంట్ హ్యావ్ బై దట్ టైమ్ వెన్ ద గవర్నమెంట్ ఈస్ ఫండింగ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా? నో, ఐ డూ హ్యావ్ ఎన్ ఐడియా. కానీ యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళు ఫండ్ చేసింది ఐడియేషన్ కోసమే. ఐడియా స్టేజ్లో జనరల్గా ఐడియా స్టేజ్లో ఎవరు ఫండ్ చేయరు. ఫండింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక కంపెనీ మనం ఎంతో కొంత మనం ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర, ఎవరి దగ్గర ఒకరి దగ్గర మనీ తీసుకొని లేదా మీ ఓన్ మనీ స్టార్ట్ చేసి మీరు ప్రోడక్ట్ ఆల్రెడీ మార్కెట్లో పెట్టి మీకు ఎంతో కొంతమంది యూజర్స్ లేకపోతే ఎంతో కొంతమంది యూజ్ చేస్తున్నారు మీ ప్రోడక్ట్ ఇన్వెస్టబుల్ అమౌంట్ ప్రోడక్ట్ అనేది ప్రూవ్ చేయగలిగితే అప్పుడు మీకు ఫండింగ్ వస్తుంది. అప్పటిదాకా మీకు ఫండింగ్ రాదు జనరల్గా. సో అదృష్టవశాత్తు మాకు ఇలా జరిగింది ఏంటంటే ఐడియేషన్ స్టేజ్లో జరుగుతుంది. అందరికీ ఇలా జరగాలని లేదు, బట్ ఇది ఒక పాయింట్. కానీ ఈ ఐడియేషన్ మీరు పిక్ చేసుకునేది కరెక్ట్ ఐడియేషన్ పిక్ చేసుకోవాలి. సో కరెక్ట్ ఐడియేషన్ అంటే అది ఎలా వాలిడేట్ చేస్తారు మీరు? ఇది కరెక్ట్ అని కాదని ఎవరు దాన్ని? సో ఇప్పుడు ఏంటవుతుందంటే ఇప్పుడు నాకున్న ప్రాబ్లం వచ్చింది. సో ఈ ప్రాబ్లం నిజంగా నేను సాల్వ్ చేసే బిజినెస్ పెట్టాల్సిన ప్రాబ్లమా కాదా, ఇది ఒక ఫస్ట్ పాయింట్. మనకు వచ్చినప్పుడు మన మైండ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం చాలా ఐడియాస్ వస్తుంటాయి. సో అప్పుడు ఏం చేశానంటే నేను ఈ ఐడియా వచ్చింది నాకు 2020 కోవిడ్ టైంలో. సో ఆ టైంలోని యాక్చువల్గా వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే వెంటనే స్టార్ట్ చేయలేదు. సో అప్రాక్సిమేట్గా ఒక 200 పైన వేరియస్ కంపెనీ హెడ్ ఆఫ్ హెచ్ఆర్స్తో నేను మాట్లాడాను. అప్పుడు నేను యూఏఈలో ఉన్నాను. సో అప్పుడు యూఏఈలోని, ఇండియాలోని అందరితోని, యూఎస్లోని అందరితోని కనెక్ట్ అయ్యి మాట్లాడాను. ఇది నా ఐడియా. Is it worthwhile to invest? If this is a problem is there in your company or not? మీ కంపెనీలో ఆ ప్రాబ్లం ఉందంటే అనానిమస్గా అందరూ ఏం చెప్పారంటే ఈ ప్రాబ్లం ఉంది కానీ మేము బయటికి చెప్పుకోలేదు ఈ ప్రాబ్లం ఇప్పటిదాకాను. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కమ్ అప్ విత్ సంథింగ్ లైక్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ అలా చెప్పారు. సో అలా చెప్పిన తర్వాత నేను ఏం చేశానంటే వెంటనే ఒక చిన్న వెబ్సైట్ ఒకటి పెట్టి, అది జస్ట్ పెద్ద దానికి మీరు ఖర్చు పెట్టాల్సింది కూడా ఏముండదు, ఒక చిన్న వెబ్సైట్ ఒకటి తయారు చేసి సింపుల్ థింగ్ 1 or 2 pages ఒకసారి పెట్టిన తర్వాత దానికి నేను ఏం చేశానంటే గూగుల్ యాడ్లో పెట్టాను. గూగుల్ యాడ్లో పెట్టిన తర్వాత అసలు ఎంతమందికి ఈ వెబ్సైట్ ఇంట్రెస్టింగ్గా చూసి క్లిక్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ క్లిక్ చేస్తున్నారు, అప్పుడు మనకు తెలుస్తుంది అసలు ఎవరు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు. ఎవరైతే క్లిక్ చేసి అందులో చిన్నది ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాను, ఏంటంటే మీరు కానీ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ కాంటాక్ట్ చేయండి అని చెప్పి మీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయండి అని చెప్పి పెట్టాను. ఇంట్రెస్ట్ మీన్స్ వెదర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ప్రోడక్ట్. అలా పెట్టంగానే నాకు కొన్ని ఎంక్వైరీస్ అందులో పెట్టి వచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ ఈజ్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్, సో వీ కెన్ ఇన్వెస్ట్ సంథింగ్ ఆన్ దిస్ వన్. సో అలా ఎవరైనా సరే ఐడియేషన్ ఫిల్టర్ అయితే నాకైతే అది బెస్ట్ వే అనిపించింది. వచ్చిన ఐడియా వెంటనే కాకుండా మేబీ యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎ వెబ్సైట్. మీరు ఇప్పుడు ఏదైనా ఒక చిన్న క్యాబ్ లాంటిది ఏదైనా పెట్టాలనుకుంటే ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అలా వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని అందులో ఫస్ట్ చేయండి. చేసిన తర్వాత అందులోంచి మీకు ఎంక్వైరీస్ వస్తున్నాయి, అందులోంచి రియల్గా పీపుల్ వాడుతున్నాము, ఇది జెన్యూన్గా వాడుతుంది అంటే అప్పుడు దాన్ని బిజినెస్ మోడల్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు స్టార్ట్అప్ కింద చేయాలి. లేదంటే ముందే స్టార్ట్అప్ పెట్టేసుకుని మనం చేసిన తర్వాత ఇన్వెస్టబుల్ కాకపోతే ఇట్స్ నాట్ వర్త్. సో ఇప్పుడు మీరు ప్రోడక్ట్ గురించి అర్థమైంది, ఓకే ఎవ్రీబడి నీడ్స్ దట్ ప్రోడక్ట్ అని చెప్పి, బట్ ఫండింగ్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది. దీనికి ముందు అసలు మీకు మీరుగా ఫండింగ్ చేయాలన్న థాట్ ప్రాసెస్ ఉందా, లేదంటే ఎప్పుడు కూడా ఫండ్ రైజ్ చేయాలనే ఉందా? లేదండి, నాకు అసలు యాక్చువల్గా గవర్నమెంట్ ఫండ్ నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా నేను ఏం చేశానంటే నా ఎర్నింగ్స్ నుంచి కొంత అమౌంట్ పక్కన పెట్టుకున్నాం. సో వాట్ ఈస్ యువర్ ఇనిషియల్ అమౌంట్ దట్ యు థాట్ టు స్టార్ట్? సమ్ క్రోస్ లోనే ఉంటుంది అమౌంట్ ఆబ్వియస్ గా. సమ్ సార్ట్ ఆఫ్ అమౌంట్ వీ జస్ట్ కీప్ ఇట్ ఎస్ ఎ సైడ్. సో కాకపోతే ఏమైందంటే ఆ అమౌంట్ ని ఇప్పటిదాకా మాకు టచ్ చేయాల్సిన అవసరం రాలేదు అంతదాకా. ఎందుకంటే మేము
ఇది యూస్ చేస్తున్నాం, గవర్నమెంట్ ఫండింగ్ వచ్చింది, ప్రోడక్ట్ తయారు చేసాం, ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత ప్రోడక్ట్ మార్కెట్లో రిలీజ్ చేసాం కస్టమర్స్కి. సో కస్టమర్స్ ఆర్ నౌ రెడీ టు పే ఇట్ ఆఫ్. ఓకే. సో కస్టమర్స్ ఎప్పటి నుంచి అయితే పే అవుతుందో ఇంకా మీకు బిజినెస్ మోడల్ బిల్డ్ అయిపోయింది అక్కడే ఇంకా దీంట్లో. సో ఐడియేషన్ అయిపోయింది, ఫండింగ్ అయిపోయింది, దెన్ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి దట్ ఇస్ ద మోస్ట్ కరెక్ట్ కీ రోల్. Hmm. మీకు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే అప్పుడు దాకా మనం అవును. కంపెనీకి వర్క్ చేసి ఉంటాం అండ్ దట్ ప్రాసెస్ అది దానికి అంతటా అయిపోతుంది. బట్ ఇది మనది అనేటప్పటికి మీరు ఏం చేయాల్సి వచ్చింది? వాట్ ఈస్ యువర్ హార్డ్ వర్క్ ఇన్ దట్ వన్? అది యాక్చువల్గా గుడ్ క్వశ్చన్ అండి. అది ఏమవుతుందంటే ఎవ్రీ స్టార్ట్అప్ ఐడియేషన్ స్టేజ్లో చాలా బాగుంటుంది, కానీ యాక్చువల్గా రియల్గా వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ ఈజ్ ద మెయిన్ థింగ్ యాక్చువల్గా వచ్చేసరికి. సో ఈవెన్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసేది కూడాను వాళ్ళు స్టార్ట్అప్ ఐడియాస్ మీద ఇన్వెస్ట్ చేయరు, ఫౌండర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఫౌండర్ని బిలీవ్ చేసి ఫౌండర్ ఎగ్జిక్యూట్ చేయగలడు అనుకుంటేనే అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఎవరైనా సరే. కాకపోతే ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మా దగ్గరికి వచ్చేసరికి ఎస్పెషల్లీ నాకు పెద్ద ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫార్మింగ్ ఏ టీంలో టాలెంట్ని తీసుకోవడంలో ప్రాబ్లం వచ్చింది. ఎలా అయిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పటిదాకా పెద్ద కంపెనీస్లో పనిచేశాను. నేను ఒక రిక్రూట్మెంట్ యాడ్ నాకు ఒక పర్సన్ కావాలి అనుకుంటే నాకు హండ్రెడ్స్ కొద్ది డజన్ రెజ్యూమేస్ వచ్చేసినాయి. సో ఎప్పుడైతే నేను స్టార్ట్అప్ పెట్టి నేను ఒక యాడ్ పెడితే అసలు చాలా తక్కువ వచ్చినాయి, క్వాలిటీ రెజ్యూమేస్ అసలు వచ్చేవి కాదు. ఎందుకంటే నాకు బ్రాండ్ లేదు. మంచికి టాలెంట్ అంతా కూడా బ్రాండ్ వైపే చూస్తారు కదా, స్టార్ట్అప్స్ వైపు ఎవరు తక్కువ మంది చూస్తారు. ఎందుకంటే స్టార్ట్అప్ అనేది ఎక్కువ పే చేయరు అనేది ఒక పాయింట్ ఉంటుంది. సో అక్కడికి వచ్చేసరికి అక్కడే యాక్చువల్గా మన రోల్ వస్తుంది, అక్కడే మన డిఫికల్టీ వస్తుంది. ఎవరైతే మనకు వచ్చిన రెజ్యూమేస్లో మంచివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళతో కూర్చొని కన్విన్స్ చేసేవాడిని, కూర్చోబెట్టి. ఇప్పుడు మనీ ఒకటే కాదు ప్రాబ్లము, సో యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ యాజ్ ఎ బ్రైట్ కెరియర్, గ్రోత్ అని కన్విన్స్. మేజర్లీ నాకు కావాల్సిన ఇంకొకటి ఏంటంటే నాకు కావాల్సింది హార్డ్ టెక్నాలజీస్. ఒకటి డేటా సైన్స్ లో కావాలి, నాకు బిహేవియర్ సైన్స్ లో కావాలి. రెండు కూడా చాలా ఎక్స్పెన్సివ్ రిసోర్సెస్, మామూలుగా ఎవరు స్టార్ట్అప్స్ లో అంత ఈజీగా పనిచేయరు. నా అదృష్టం కొద్దీ కరెక్ట్ టీం దొరికారు, వాళ్ళని కన్విన్స్ చేయగలిగాను. కన్విన్స్ చేసిన తర్వాత వాళ్ళతో చెప్పానమాట, మీరు సో అండ్ సో పీరియడ్ ఉంటే సో యూ విల్ బి హ్యావింగ్ యువర్ కెరియర్ గ్రోత్. ఇప్పుడు నుంచి మా కంపెనీ నుంచి ఒక 2-3 ఇంటర్న్స్ బయటకు వెళ్ళారు, ఎవరైతే వెళ్ళారో సో దే ఆర్ గెటింగ్ యాజ్ ఏ సాలరీస్ ఇంటూ 5x వాట్ వీఆర్ పేయింగ్. మీ దగ్గర నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు 5x సాలరీస్ తో వెళ్ళారు వాళ్ళు. అలా వచ్చింది. మెయిన్ ఏంటంటే కన్విన్సింగ్ ద పీపులే కదా, ప్రోడక్ట్ కన్విన్స్ చేయడం ఒకటి అండ్ ఎంప్లాయీస్ ని తీసుకురావడం ఒకటి. మీరు ఫౌండర్ అంటే యూ హ్యావ్ టు పిచ్ టు ఎవ్రీవన్. ఐదర్ ఇట్స్ నాట్ ఓన్లీ వీసీస్ ఫండింగ్ ఒక్కలే కాదు, మీరు ఫ్యామిలీస్ దగ్గర చేయాలి, ఫ్రెండ్స్ దగ్గర చేయాలి, తర్వాత స్పౌస్ దగ్గర చేయాలి, తర్వాత ఇంకెవరు వీళ్ళు ఎంప్లాయీస్ ని కన్విన్స్ చేయాలి. అందరికి మీరు కన్విన్స్ చేయడమే మొత్తం అంతా, కంప్లీట్ జర్నీ అంతా కన్విన్స్ చేయాలి. మీ ఐడియాతో వాళ్ళు అలైన్ అవ్వాలి, మీ ఐడియాని వాళ్ళు ట్రస్ట్ చేయాలి, అంతవరకు. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని మీరు ఎలా కన్విన్స్ చేయగలిగారు? ఇప్పుడు కంపెనీస్ దగ్గర ఇప్పుడు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి మీ దగ్గర? ప్రెసెంట్ మా దగ్గర 5 పెయింగ్ కస్టమర్స్ ఉన్నారండి ప్రెసెంట్ దానికి వచ్చేసరికి. సో అవుట్ ఆఫ్ దట్ ఏమవుతుందంటే కంపెనీస్ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే నేను ఫస్ట్ ఒక ఎన్జిఓ కంపెనీకి, షికాగో బేస్డ్ ఎన్జిఓ కంపెనీకి నేను పనిచేశాను ఇనిషియల్ గా యాజ్ ఎ వాలంటీర్గా. వాళ్ళకి పనిచేసిన తర్వాత యాజ్ ఎ బయటకు వచ్చేసే ముందు వాళ్ళకి ఒకటి అడిగాను అనమాట, ఐఎమ్ డెవలపింగ్ ఏ ప్రోడక్ట్. మీకు వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఈ చారిటీ ఆర్గనైజేషన్లో ఏమవుతుందంటే వాలంటీర్స్ వస్తారు, వచ్చిన తర్వాత ఒక వారం ఉంటారు, వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి పే చేయరు కాబట్టి. సో అలాంటప్పుడు నేను ఏం చెప్పానంటే ఈ ప్రోడక్ట్ వాడండి, మా ప్రోడక్ట్ పెట్టండి, పెట్టిన తర్వాత మీ వాలంటీర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి టాస్క్ ఇస్తారు కదా, వాళ్ళు కంప్లీట్ అవ్వగానే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ వచ్చినప్పుడు మీరు రీడీమ్ చేయడానికి ఒక కాఫీ బాక్స్, స్టార్ బాక్స్ వచ్చారో కానీ లేదన్నా ఇంకేదైనా ఇవ్వండి, సో ఇచ్చి చూడండి అని చెప్పాను. సో వాళ్ళు అలా చేస్తే వాళ్ళ రిటెన్షన్ రేట్ పెరిగింది దీంట్లోని. సో అది మాకు హెల్ప్ అయింది. అలాగే నేను కొన్ని ఎగ్జిబిషన్స్ లోని వాటిలోని స్టార్ట్ చేసి పెట్టాను. పెట్టినప్పుడు కొంతమంది చూసి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా అనిపించి వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది సనోనిక్స్ అని చెప్పి, సో అది ఎనర్జీ సెక్టర్ కంపెనీ. సో వాళ్ళు ఏంటంటే కంప్లీట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ గోల్స్ కానీ అవి ట్రాక్ చేయడానికి వాళ్ళ సిస్టమ్ మొత్తం అంతా వాళ్ళకి కావాల్సి వచ్చింది. సో మేము వెళ్ళి వాళ్ళకి ఎలా హెల్ప్ చేసామంటే వాళ్ళకి ఎలాంటి గోల్స్ పెట్టాలి అలాంటివన్నీ కూడా మేము హెల్ప్ చేసాం వాళ్ళకి. అలాగే కీన్ అని ఒక కంపెనీ ఉంది, సర్వీసెస్ బేస్డ్ కంపెనీ,
కెనాయ్, సారీ నాట్ Kenai, కెనాయ్ యూఎస్ఏ mm. అని ఒక కంపెనీ ఉంది బెంగళూరు బేస్డ్ లోని. ఓకే. సో దే ఆర్ ఆల్సో కంప్లీట్లీ యూజింగ్ అవర్ ప్రోడక్ట్ అన్నమాట. Oh, వాళ్ళు okay. ఒక సైకిల్ కూడా కంప్లీట్ చేశారు. Mm. అందరు ఎంప్లాయీస్ కి ఒక అప్రైజల్ Mm. సైకిల్ కూడా కంప్లీట్ చేశారు. Okay. సో ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకోండి, ఇప్పుడు మీరంటే ఆల్రెడీ కొంత ఫండ్ కొన్నాళ్ళు జాబ్ చేస్తారు కాబట్టి mm. కొంత ఫండ్ పెట్టుకున్నారు, ఆ తర్వాత గవర్నమెంట్ ఏదో, Mm. బట్ ఇంకా కొంతమంది ఉంటారు ఐడియా ఉంటుంది వాళ్ళ Mm. దగ్గర, బయటకు వచ్చి పెట్టాలనుకుంటారు, Mm. వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వాళ్ళు? ఇది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. బేసికల్ గా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇప్పుడు మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, ఇదే మోస్ట్ కేసెస్ ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీ ఆల్రెడీ చేశారంటే ఎంతో కొంత ఎర్నింగ్స్ ఉంటాయి కాబట్టి, ఎస్పెషల్లీ ఆ కేటగిరీ వస్తుంది. కాలేజ్లో ఉన్నప్పుడు చాలా ఐడియాస్ ఉంటాయి. మీరు కాలేజ్ స్టేజ్లోనే ఇఫ్ యూ క్యాన్ షో ఇట్ అప్ సంథింగ్ కైండ్ ఆఫ్ ఎ పేటెంట్ కానీ మీరు ఫైల్ చేయగలిగితే, మీ దగ్గర ఏదో ఒక ఐడియా ఉండి ఆ ఐడియాకి కానీ పేటెంట్ కానీ ఫైల్ చేయగలిగితే, ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ పేటెంట్ ఉందనుకోండి, మీరు ఇంకా ఆలోచించక్కర్లేదు. ఒకసారి ఒక పేటెంట్ మీ దగ్గర ఉందంటే ఆటోమేటిక్గా మీకు ఫండింగ్ స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది. సో మీ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు నాకు తెలిసి ఇప్పుడు మన ఇండియాలో కూడా కాలేజెస్లో కూడా స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి కాలేజ్లో కూడా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ అలా పెడుతున్నారు. సో అలాంటి దాంట్లో ఎన్రోల్ అవ్వాలి. ఎన్రోల్ అయిన తర్వాత అక్కడ మెంటర్స్ వస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కొంతమంది వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు మెంటర్షిప్ తీస్తున్నారు కదా, అక్కడ మెంటర్షిప్ తీసుకొని ఆ ఐడియాని ఫైన్ ట్యూన్ చేసి, ఇది ఫండింగ్ ఒకటే కాకుండాను గవర్నమెంట్ కొన్ని గ్రాంట్స్ కూడా ఇస్తుంది. మీరు మీ దగ్గర పేటెంట్స్ కానీ మీ దగ్గర ఐడియా కానీ ఉండి మీరు కన్విన్స్ చేయగలిగితే ఆ గ్రాంట్స్ తీసుకొని ఇనిషియల్గా మీరు ఒక ప్రోటోటైప్ని బిల్డ్ చేయొచ్చు. అంటే మీరు ప్రోడక్ట్ ఏం డెవలప్ చేసి అక్కర్లేదు, ఇది నా ప్రోటోటైపు, ఈ మోడల్ ఇలా ఉంది, ఇలా వర్క్ చేస్తుంది అని కన్విన్స్ చేయగలిగితే, so they will invest you and then you can make a product. Okay, it is all about convincing the people ante about your product. Any startup is same thing, convincing the people how you are going to sell it out. మీరు వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పగలిగితే అది ఒక ప్రోడక్ట్ కింద అవుతుంది అన్నమాట. దాంట్లోని ఈవెన్ నేను ఇన్ఫాక్ట్ ఒక వీసీ దగ్గరికి వెళ్ళినప్పుడు నా ప్రోడక్ట్ ని వీసీకి ఎలా యూజ్ అవుతుందో చెప్పాం అన్నమాట. ఎలా అంటే ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ అనే వాళ్ళు వేరియస్ స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ 70 స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు ఏంటి ఎవ్రీ మంత్ వాళ్ళు అడుగుతూ ఉంటారు, నువ్వు ఎంత పెరిగింది నీ కంపెనీ అని చెప్పి, ఎంత పెరిగింది, ఎంతమంది యూజర్స్ వచ్చారు, ఎంత రెవెన్యూ తీసుకొచ్చావు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో నేనేం చెప్పానంటే, నా ప్రోడక్ట్ని మీరు యూజ్ చేయండి, ఎవ్రీ స్టార్టప్కి గోల్ పెట్టండి. నా ప్రోడక్ట్లో ఎవరైతే ఏమైతే ఎర్న్ చేస్తున్నారో, అచీవ్ చేశారో మీకు ఇందులో లీడర్ బోర్డ్లో కనిపిస్తుంది. ఏ స్టార్టప్ మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఏ స్టార్టప్ బాగుంది, ఏ స్టార్టప్ బాగోలేదు. సో అలా యూజ్ కేసు మీరు ఉండే ప్రొఫెషన్ బట్టి, అవతల వాళ్ళు మాట్లాడే వాళ్ళు బట్టి మీరు డిరైవ్ చేయగలగాలి యూజ్ కేసు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి సెల్లింగ్ పాయింట్ వస్తుంది. గాట్ ఇట్. సో ఇప్పుడు మీ యూఎస్పి అనేది ప్రోడక్ట్ కంపెనీస్ కి ఎలా ఉపయోగపడుతుంది మరి? ఇప్పుడు సింపుల్ అండి, లాట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో, చాలా ఉన్నాయి టూల్స్ అండి. అన్ని టూల్స్ ఏం చేస్తాయంటే థర్మామీటర్ లా పనిచేస్తాయి. అంటే థర్మామీటర్ ఏం చేస్తుంది, జస్ట్ మనకి టెంపరేచర్ చెక్ చేయడానికి పనిచేస్తుంది. అలాగే ఆ టూల్స్ కూడా పెర్ఫార్మెన్స్ ఉందో పెర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి పనిచేస్తుంది. సో మాది కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే మాది అడిషనల్ గా ఏం చేస్తుందంటే, యువర్ పెర్ఫార్మింగ్ ఈజ్ లైక్ దిస్, యూ హ్యావ్ టు డూ స్టెప్ 1, 2, 3 టు గో టు ద నెక్స్ట్ లెవెల్. అంటే మేము ఏం చేస్తాం, మేము కూడా థర్మామీటర్ సేల్ చేస్తాం, బట్ వీ విల్ బి సెల్లింగ్ వాట్ ఈస్ యువర్ సూటబుల్ మెడిసిన్ టు గో ఫర్ టు క్యూర్ దట్ పెయిన్. అది మా యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అన్నమాట. మేము ఏంటంటే మీ పెర్ఫార్మెన్స్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలో కూడా చెప్తాం అన్నమాట. అది యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చెప్తాం అన్నమాట. అది అక్కడ వచ్చేసరికి ఈ 2 years లో మీకు ఏదైనా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. సో దాన్ని సార్ట్ అవుట్ చేయడం అన్నది ఇంకా మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వాట్ వాస్ ద టఫెస్ట్ సిచ్యువేషన్ దట్ యూ థాట్ ఓకే ఎనఫ్ ఈ రోజుతో అని అట్లా అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అండ్ దెన్ హౌ యూ రెక్టిఫైడ్ దట్ వన్, హౌ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్? జనరల్ గా స్టార్ట్అప్స్ అంటే 99% రిజెక్షన్స్ అండి, ఓన్లీ 1% యాక్సెప్టెన్స్. ఇది మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. మీకు ఎవ్రీడే ఏదో ఒక రిజెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 100 మంది దగ్గరికి వెళ్తే 90 మంది దే విల్ సే నో ఆటోమేటికల్లీ. ఆ 10 పీపుల్ ఎవరైతే ఆ 10లో మళ్ళీ 9 పీపుల్ చెప్తారు వీఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్తారు, 10 చెప్తారు, ఆ 10లో ఒకలే చెప్తారు వీ వాంట్ టు బై అని చెప్పి. ఆ 90 రిజెక్షన్స్ ని మీరు రోజు హ్యాండిల్ చేయగలిగితే, సో యూఆర్ ఆటోమేటికల్లీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ రిజెక్షన్స్. అంతే దాంట్లోనే. అసలు ఏం చేయాలంటే, ఐ మీన్ 2 years లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాను ఇవన్నీ చెప్తున్నారు కదా, సో ఏంటి సీక్రెట్ ఏంటి? వై యూ
దిస్ లాంగ్ పీరియడ్ చెయ్యాలి చేయాలి అని ఎందుకు అట్లా అనిపించింది? ఆ కంపెనీని ఎందుకు కంటిన్యూ చేయాలనిపించింది? సో బేసికల్గా స్టార్ట్ చేసేటప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇది 2 years ఆర్ 1 yearలోని మనకు అర్థమైపోతుంది వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిట్ ఆర్ నాట్. దెన్ ఆఫ్టర్ దట్ వీ విల్ సీ సంథింగ్ ఆన్ దిస్ అండి. కానీ ఈ స్టార్ట్అప్ ఎంటర్ప్రెన్యూర్షిప్లోకి ఏమవుతుందంటే ఒకసారి మీరు ఈ జర్నీలోకి ఎంటర్ అయిన తర్వాత యూ కాంట్ లుక్ బ్యాక్. సో ఈ జర్నీ ఏంటవుతుందంటే ఇట్ విల్ బి గివింగ్ యూ ఇన్ ఎ సచ్ ఎ కిక్ దట్ యూ హ్యావ్ టు కంటిన్యూ ఆన్ దిస్ వన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఈ లాస్ట్ 2-3 yearsలో ఐ డోంట్ థింక్ సో నేను ఎప్పుడు అనుకోలేదు కూడా వెనక్కి వెళ్ళి జాబ్ చేద్దాం అని చెప్పి అనుకోలేదు. అండ్ ఐఎమ్ షూర్ నెక్స్ట్ 5 years కూడా 5 to 6 whatever it is on this one next 10 year కూడా కంటిన్యూస్లీ విల్ బి ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇచ్చేది మీకు ఏంటంటే ఒకసారి హైకి వెళ్తుంది, దట్ మీన్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ హ్యాపీనెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ బి గెటింగ్ లో. అది వాట్ ఈస్ దాట్ ఇన్ యూ? ఇట్స్ కంటిన్యూస్లీ యూ వాంట్ డు దట్. బేసికల్గా ఏంటవుతుందంటే ఈ ఛాలెంజెస్ ఉన్నాయి చూసారా, మీరు పైకి వెళ్ళినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా, దానికోసం యూ క్యాన్ వర్క్ ఇట్ అవుట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. అఫ్ కోర్స్ ఈ లోకి వచ్చిన తర్వాత మీరు పైకి వెళ్తారు కదా, అది ఉంటుంది. జాబ్లో ఏమవుతుందంటే యూ విల్ బి గెటింగ్ ఎస్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్స్. మీకు మేబీ ఆ డేలో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, బట్ ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ యూ ఫైనాన్షియల్లీ. బట్ ఇక్కడ ఏంటవుతుందంటే ఫైనాన్షియల్లీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మీకు ఏంటంటే ఒక కొత్త కస్టమర్ వచ్చారంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ న్యూ ఎడిషన్ టు యువర్ రెవెన్యూ. మీకు మానిటరీ బెనిఫిట్ ఇమీడియట్గా వస్తుంది. మీరు హార్డ్ వర్క్ చేశారనుకోండి, కంపెనీస్లో ఏమవుతుంది, యువర్ మేనేజర్ హ్యాస్ టు రికగ్నైజ్ యువర్ హార్డ్ వర్క్, దెన్ హీ హ్యాస్ టు డూ అప్రిషియేషన్, దెన్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు ప్రమోషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇమీడియట్ రిజల్ట్. యూ ఆర్ డూయింగ్ ఎస్ అ హార్డ్ వర్క్, దట్ మీన్స్ your hard work is right direction or not, whether you are getting a customer or not, get the result. That's it, immediately you will get it on this one, on the spot you will get a result. Happiness కోసం you can work it out. ఇప్పుడు ఇంకోటి ఫండింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆ ఫండింగ్ లో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? అసలు ఒక కంపెనీ పెట్టాలని అంటే హూ ఎవర్ ఇట్ మే బి, he or she, what they need to do, I mean how they need to prepare themselves to convince the investor. దానికోసం ఏం చేయాలంటే ఒక స్లైడ్స్ ఒకటి మనం ఒక పిచ్ డెక్ అని దాన్ని మనం ఒక 10 slides ప్రిపేర్ చేయాలి. షార్ట్ అండ్ క్రిస్ప్గా ప్రిపేర్ చేయాలి. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఈ ప్రాబ్లం ఎవరికి ఉంది, అండ్ మీరు ఏం చేస్తారంటే దీనికి ఎంత మార్కెట్ ఉంది. ఫండింగ్ ఈజ్ ఆల్ అబౌట్, అది చారిటీ కాదండి, అది యాక్చువల్గా వీసీస్ ఎప్పుడైతే మనీ పెడుతున్నారో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 10x ఆర్ 5x వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ నీడ్స్ టు కమ్ బ్యాక్ మనీ అన్నమాట. వాళ్ళ మనీ మీరు ఎలా రిటర్న్ చేయగలరు, మీ బిజినెస్ మోడల్ ఏంటి, అది వాళ్ళకి చెప్పాలి. తర్వాత మీ టీం ఏంటి, మీరేంటి, మీ టీం ఏంటి, బ్యాక్గ్రౌండ్, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీ 10 slides కవర్ చేయగలిగితే యూ కెన్ జస్ట్ గో ఫర్ ఇట్ ఎనీబడి. ఈ 10 చాలా క్రిస్ప్గా ఉండాలన్నమాట, ఈ స్లైడ్స్ కూడాను చాలా క్రిస్ప్గా ఉండాలి. అండ్ బై సీయింగ్ దాట్ దే షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. మోస్ట్ ఆఫ్ ద వీసీస్ వాళ్ళు ఆ ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, సొల్యూషన్, మార్కెట్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది, తర్వాత టీం చూస్తారు అంతే. తర్వాత మీరు ఇంకొక పాయింట్ స్లైడ్లో ఏం చెప్పాలంటే వాట్ ఈస్ యువర్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, అవి చెప్పగలిగితే చాలు. సో ఇప్పుడు మీకు ఈ ఐడియా వచ్చి మీ కంపెనీ మీ ఓన్ది మీరు స్టార్ట్ చేయాలి అని అనుకున్న టైంలో హ్యావ్ యూ టేకెన్ బ్రేక్ ఫ్రమ్ యువర్ జాబ్ ఆర్ యూ కంటిన్యూ టు వర్క్ టిల్ యూ గాట్ ద అప్రూవల్స్ ఫ్రమ్ గవర్నమెంట్స్ ఆర్ ద ఇన్వెస్టర్స్? లేదండి, నాకు ఐడియా అయితే 2020లోనే వచ్చింది. ఐడియాలో సో 2020 నుంచి 2021 స్టార్టింగ్ వరకు యాక్చువల్గా ఏంటంటే ఈ ఐడియా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం. అంటే ఏంటి వర్క్ ఏంటి బ్యాక్గ్రౌండ్, ఇలా సిహెచ్ఆర్ఓస్ని మీట్ అవ్వడం, తర్వాత హెడ్ ఆఫ్ హెచ్ఆర్స్ని, కంపెనీ సిఇఓస్ని మీట్ అవ్వడం, ఏంటి బ్యాక్గ్రౌండ్, అసలు ఆ ప్రాబ్లం ఉందా లేదా, మ్యాగ్నిట్యూడ్ ఏంటి, అది అర్థం చేసుకోవడానికి మార్కెట్ స్టడీ అనుకోండి. అది ఒక 9 నెలలు అట్లా చేశాను. చేసిన తర్వాత 2021లో జాబ్ క్విట్ చేసేసి నేను ఇండియా బ్యాక్ వచ్చాను. ఇండియా బ్యాక్ వచ్చినప్పుడు ఏమైందంటే కోవిడ్, పీక్ కోవిడ్లో ఉంది. సో ఆ టైంలోని ఆల్మోస్ట్ లైక్ 9 months to 1 year కంపెనీ వైజ్ మేము పెద్దగా ఏమీ చేయలేదు. బట్ వాట్ వీ డిడ్ ఇన్ డ్యూరింగ్ దట్ పీరియడ్ టైం బ్యాక్గ్రౌండ్ పని అంతా పనిచేసాం. ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, టెక్నాలజీ ఏంటి పిక్ చేయాలి, అలాంటి డిస్కషన్స్ అవన్నీ చేసాం ఆ 9 monthsలో. వన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత కంపెనీ చేసిన తర్వాత వెంటనే ఐడియేషన్కి అప్పుడే అప్లై చేసాం. సో దానివల్ల ఇది వచ్చింది. సో వాట్ ఆర్ దట్ చేంజెస్ యూ అబ్జర్వ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఒక ఎంప్లాయీ టు ఈ ఫౌండర్గా అయ్యేటప్పటికి మీలో వచ్చిన మెంటల్లీ వాట్ ఆర్ దట్ చేంజెస్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్? లాట్ ఆఫ్ కరెక్ట్ రైట్. బేసికల్గా నేను ఇంట్రోవర్ట్ అండి, యాజ్ అ పర్సనాలిటీ వైజ్ ఇంట్రోవర్ట్. ఓకే. సో వన్స్ యు ఆర్ బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ ఇట్ విల్ నాట్ వర్క్. సో యూ హ్యావ్ టు బి talk to various people. You have to be open up yourself. So అది
కొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను అని అనిపించింది. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అండ్ కన్విన్సింగ్ యూ ఆల్రెడీ కన్విన్సింగ్ ఈజ్ ఆల్రెడీ హ్యావ్ ఇట్ బిఫోర్ దాట్, బికాస్ నేనేంటంటే ఐటీ సైడ్ పనిచేసేవాడిని కంపెనీస్లో. సో నేనేంటంటే బిజినెస్ని వెళ్ళి కన్విన్స్ చేయాలి ఒక ప్రాబ్లం, ఈ సాఫ్ట్వేర్ రైట్ మీకు యూస్ చేయాలి అని చెప్పి వాళ్ళకి బిజినెస్ దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేసేవాడిని. సో ఆ కన్విన్సింగ్ నేచర్ అయితే ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి బిల్డ్ చేసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు మీ యూఎస్పీ ఉంది కదా, దీంట్లో ఈ కొత్తగా వస్తున్న ఈ ఏఐ అని, చాట్ జీపీటీ ఇట్లాంటివన్నిటిని యూజ్ చేస్తున్నారా? అవి ఎలా యూజ్ అవుతాయి అసలు మామూలుగా? ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కామెంట్స్ రాస్తారు కదా, యాజ్ ఎ ఎంప్లాయీ కింద నాకు ఇలా ఉంది కామెంట్స్ అని రాస్తారు, మేనేజర్ కి కామెంట్స్ రాస్తారు కదా. ఈ కమెంట్స్ అన్నిటినీ కూడా మేము ఏం చేస్తామంటే మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఇవన్నీ రీడ్ చేసిన తర్వాత ఒక సమ్మరీ కమెంట్స్ ఇస్తుంది అన్నమాట మొత్తం అందరు విని. దాని తర్వాత ఏం చేస్తుంది, ఈ కమెంట్స్లోని వెదర్ ఇట్స్ ఏ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అని చెప్పి 1 to 5 రేటింగ్లోని మీరు రాసింది టెక్స్ట్ సెంటెన్సే రాస్తారు, కానీ అది బ్యాక్గ్రౌండ్లో మేము క్వాంటిఫై చేసి ఇది వాల్యూ అని చెప్పేసి ఆ 1 to 5 రేటింగ్, రాదర్ దాన్ మీరు 1 to 5 రేటింగ్ ఇచ్చే బదులు మేము ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడుగుతాం అన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఫ్రమ్ యువర్ మేనేజర్ అని అడుగుతాం. మీరు కంపల్సరీ మేనేజర్ గురించి చెప్పాల్సిందే అక్కడ, ఇంకా ఆప్షన్ లేదు దాంట్లోనే. అలాగే వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఫ్రమ్ యువర్ కంపెనీ, అక్కడ కూడా మీరు ఓపెన్ అప్ అయ్యి మాట్లాడాలి. సో ఆ టెక్స్ట్ తీసుకొని అది పాజిటివ్ గా మాట్లాడుతున్నారా నెగిటివ్ గా వస్తుందా ఏంటి అనేది అది మేము బ్యాక్గ్రౌండ్ అనలైజ్ చేస్తాం. లేకపోతే ఏమవుతుందంటే సర్వేస్ జనరల్ గా కండక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే 1 to 5 రేటింగ్ స్కేల్ ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో ఎంప్లాయీస్ ఏం చేస్తారు, 5 రేటింగ్ స్కేలే పెడతారు అందరూ. ఈవెన్ దో మీరు చెప్పిన కంపెనీకి 2 words ఫార్వర్డ్ గా వస్తుంది, మీకు రియల్ ఒపీనియన్ అనేది రాదు. సో అలాంటివన్నీ కూడా ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి చెప్తాము. అండ్ what was that proudest moment about that Silicon Valley, about your company? అది ప్రౌడెస్ట్ ఏంటంటే యాక్చువల్లీ we were selected in top 23 startups అండి, which in India to be go give a global exposure to Thai Silicon Valley. Thai Silicon Valley ది టైకాన్ అని ఒక ఈవెంట్ అవుతుంది. సో we are just getting an opportunity to attend the workshop and interact with లాట్ ఆఫ్ వీసీస్ ఫ్రమ్ సిలికాన్ వ్యాలీ. అక్కడ మనకి మన ఐడియాని పిచ్ చేసి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అక్కడ మార్కెట్ ఏంటి ఎలా ఉంటుంది అది ఐడియా చేసుకోవడానికి వస్తుంది అన్నమాట. సో అలాగే మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో లాస్ట్ వీక్ May 1st నుంచి May 3rd వరకు అయింది ఇది. రీసెంట్లీ లాస్ట్ వీక్ అయింది, రీసెంట్ గా అయింది. అక్కడికి వెళ్ళి అక్కడ ఎగ్జిబిట్ అంటే అక్కడికి వెళ్ళి వేరియస్ పీపుల్ తో డిస్కస్ చేసి ఇంటరాక్ట్ చేసి మా ఐడియా అనమాట, ఇది మా ప్రోడక్ట్ ఇట్లా ఉంటుంది అని చెప్పి. సో లాట్ ఆఫ్ పాజిటివ్ రియాక్షన్స్. అలాగే ఇంకొంతమంది ఏం చెప్పారంటే, కొంతమంది CHROs ఇంకా అడిషనల్ ఫీడ్బ్యాక్ అన్నమాట, మీ ప్రోడక్ట్ ని ఇలా చేస్తే ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ US మార్కెట్, అలాంటి సజెషన్స్. ఇంకా మీకు ఏంటంటే చాలా వెరీ మచ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వస్తుంది మీకు. సో యువర్ ప్రోడక్ట్ కెన్ బి హ్యావింగ్ ఇట్ యాజ్ మచ్ మోర్ మెచ్యూర్డ్ అన్నమాట. అది డెఫినెట్గా యాక్చువల్గా ఇది చాలా గుడ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇన్ కేస్ ఇఫ్ ఎవరైనా కానీ సెలెక్ట్ అయితే ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు గో దేర్. అక్కడికి వెళ్ళి, ఇక్కడ మనకి చాలా పనులు ఉంటాయి కానీ బట్ ఒకసారి వెళ్ళి ఎక్స్పోజర్ చేస్తే ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ ఇస్ టోటల్లీ. బై దట్ టైం వాట్స్ యువర్ ఇన్స్టెంట్ రియాక్షన్? అలా మీరు సెలెక్ట్ అయ్యారు అని తెలియగా ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. బట్ సెలెక్టింగ్ అండ్ 23 ఈజ్ వెరీ మచ్ ఇది చాలా ప్రౌడెస్ట్ మూమెంట్ మాకు. సెలెక్ట్ అవ్వగానే ఫస్ట్ మేము ఏం చేసామంటే వర్క్ చేసాం బ్యాక్గ్రౌండ్. అక్కడికి వెళ్ళి ఎవరెవరిని మీట్ అవ్వాలి అనేది ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకుని అక్కడ వాళ్ళది ఆల్రెడీ ముందు నుంచే క్యాలెండర్స్ బ్లాక్ చేసుకొని, సో మేము వస్తున్నాం ఇలా మాట్లాడదాం అని చెప్పేసి. సో ఆ ప్లానింగ్ ముందు చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా కానీ ఇలాంటి ఈవెంట్స్కి వెళ్తే బెటర్ ఎవరు వస్తున్నారు ఆడియన్స్, అక్కడ ఎవరెవరు మెయిన్ ఈవెంట్స్ వస్తున్నారు అలా ప్లాన్ ఇది వస్తుంది. అలాగే ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఎవరు ఎన్విడియా కంపెనీ CEO జెన్సన్ హ్యూయాంగ్ అని. ఆయన ఒక మాట చెప్పారు ఏంటంటే, ఎనీ న్యూ ఇంప్రూవ్మెంట్స్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. ఆయన సింపుల్గా ఒకటే అన్నారు, ఏ ఇంప్రూవ్మెంట్ అయినా హౌ హార్డ్ ఇట్ కెన్ బి అన్నాడు. అంటే అది ఎంత కష్టంగా ఉంటుందో చూద్దామని చెప్పి నేను చేస్తూ ఉంటాను. సో అలాంటి ఒక్క లైనే అది, హౌ హార్డ్ ఇట్ క్యాన్ బి అని. ఆ పార్ట్ ఏంటంటే అది చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట అందరికీ. చాలామందికి ఆ రూమ్లో ఉన్న ఆల్మోస్ట్ మేబీ 500 పీపుల్ ఎంతమంది ఉన్నారు, అందరూ ఆ లైన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అలాంటివి మీకు ఇన్స్పిరేషన్గా వచ్చి మీరు బ్యాక్ వచ్చినప్పుడు ఇట్ విల్ గివ్ యూ ఎ ఫ్యూయల్. మళ్ళీ ఇంకా కొన్ని రోజుల వరకు యూ విల్ గో విత్ దట్ పాయింట్. అలాంటి కోట్స్ కానీ అలాంటి ఇన్స్పిరేషనల్ స్పీచెస్ కానీ విన్నప్పుడు ఇట్ విల్ బి మచ్ మోర్ హైయర్. సో దీస్ 2 years with your experience, what is that one word you want to give as a suggestion to the people or whoever want to start a company? Just be an entrepreneur. That's it. Just come into this world. అంతే దాంట్లోనే. బేసికల్గా ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే
కార్పొరేట్ జాబ్ స్టూడెంట్ లైఫ్లో దే కెన్ డూ ఏ కార్పొరేట్ జాబ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది అప్పుడే ఆపర్చునిటీ వాళ్ళకి. Okay. కాలేజ్ నుంచి బయటికి రాగానే సో దే డోంట్ నో ఎనీథింగ్ ఇన్ ద కార్పొరేట్. ఇప్పుడు మాతో ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పీరియన్స్, వీ నో సో మెనీ థింగ్స్. సో మేము ఒక యాక్షన్ తీసుకోవాలంటే మేము సో మచ్ ఆఫ్ థింకింగ్, ప్లానింగ్, థింకింగ్, అండ్ వీ విల్ థింక్ అబౌట్ ఇట్, వాట్ ఆర్ ద ప్రోస్, కాన్స్, రిస్క్స్ అండ్ ఎవ్రీథింగ్. అదే కాలేజ్ స్టూడెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు హీ డజంట్ నో ఎనీథింగ్. ఇగ్నోరెన్స్ ఈజ్ అ బ్లెస్సింగ్ అన్నమాట అక్కడ. సో వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఎనీ కాలేజ్ స్టూడెంట్ కెన్ బి అన్ ఎంటర్ప్రెన్యూర్ ఫర్ సమ్ టైమ్, ట్రై ఇట్ అవుట్ 1 or 2 years, there is nothing wrong in it. 2 years తర్వాత మీకు సక్సెస్ అయితే ఓకే ఫైన్, అదర్వైజ్ యూ విల్ గెట్ ఎ జాబ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. యూ కెన్ ట్రై ఇట్ అవుట్ ఆన్ దిస్ వన్. సో ఈ స్టార్ట్అప్ సిరీస్ లో మనం స్టార్ట్అప్ చేయగానే ఫండ్ రైజ్ ఒకటి అనుకుంటాం కదా, సో దాంట్లో ఏంటి ఏమైనా స్టేజెస్ ఉంటాయంటారా? అవునండి, ఇందులో చాలా స్టేజెస్ ఉంటాయి. ఇనిషియల్ గా ప్రీ సీడ్ స్టేజ్ అంటారు. దాంట్లో ఏంటంటే మీరు జస్ట్ ఐడియేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రోటోటైప్ అది డెవలప్ చేయగలిగితే, చూపించగలిగితే అప్పుడు దాన్ని ప్రీ స్టేజ్ అంటారు. దాని తర్వాత మీరు కొంతమందిని ఇనిషియల్ కస్టమర్స్ని యూజర్స్ని తెచ్చుకుంటే దాన్ని సీడ్ స్టేజ్ అంటారు. అక్కడ రెవెన్యూ కానీ జనరేట్ చేయగలిగితే, సిరీస్ ఏకి వచ్చేసరికి మీరు ఒక కంపెనీ సిగ్నిఫికెంట్ రెవెన్యూ చేసే కంపెనీ అనేది ఒకసారి సిగ్నిఫికెంట్ అమౌంట్ రెవెన్యూ జనరేట్ చేయగలిగితే అప్పుడు సిరీస్ ఏకి వెళ్తారు. తర్వాత రిపీటబుల్ బిజినెస్ వస్తుంది కొద్దీ దాన్ని సిరీస్ బి అంటారు. అలాగే సిరీస్ సి, సిరీస్ డి, ఇంకా కంపెనీకి ముందుకెళ్తున్న కొద్దీ ఈఎఫ్ వరకు కూడా ఉంటాయి. ఆ తర్వాత పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది, ఐపీఓకి వెళ్ళిపోతుంది ఏదైనా. అండ్ దీంట్లో ఈసాప్స్ అన్ని విన్నాం కదా, ఏంటది? ఈసాప్స్ అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అండి. జనరల్ గా ఏమవుతుందంటే స్టార్ట్అప్స్ లోని ఎనీ స్టార్ట్అప్స్ దగ్గర స్టార్ట్ చేసేటప్పుడు ఎవరి దగ్గర కూడా అంత మనీ ఉండదు. ఎందుకంటే మీరు టాలెంట్ కావాలి. టాలెంట్ అంటే ఎంప్లాయీస్ వచ్చి, ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ వచ్చి మీ దగ్గర పని చేయాలంటే వాళ్ళకి సిగ్నిఫికెంట్ శాలరీస్ ఇవ్వలేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ ఆఫ్ స్టాక్ ఆప్షన్స్ ఎంప్లాయీస్కి ఇస్తారు. అంటే షేర్స్, కంపెనీ తాలూకా షేర్స్. అవి ఏంటంటే ఆ షేర్స్ ఎలా ఇస్తారంటే ఒక ఎంప్లాయీకి కొన్ని షేర్స్ ఇచ్చిన తర్వాత ఆ షేర్స్ని ఎంప్లాయీ కన్వర్ట్ చేసుకోలేరు. ఎప్పటి వరకు? సర్టెన్ పీరియడ్ వరకు ఉండగలిగితే, మీ కంపెనీలో ఎంతో కొంత పీరియడ్ వరకు ఉండగలిగితే అప్పటి నుంచి వెస్టింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ ఎంప్లాయీకి ఆ స్టాక్ ఆప్షన్స్ వస్తాయి. సో ఇదేమవుతుందంటే ఎంప్లాయీ మీతో పాటు లాంగ్విటీ ఉంటారు, ఎక్కువ టైం మీతోనే ఉంటారు. అట్ ద సేమ్ టైం మీకు అంత కాస్ట్ కూడా ఉంటుంది యాజ్ ఎ స్టార్ట్అప్. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ ఏం చేస్తారంటే మోస్ట్లీ 10% పక్కన పెడతారు యాజ్ ఎ స్టాక్ ఆప్షన్స్. దానికి పీరియడ్ డిఫైన్ చేస్తారన్నమాట. ఒక 2 years, 3 years, 5 years. ఈ స్టాక్ ఆప్షన్స్ ఉంచుకొని వన్స్ వాళ్ళు ఎగ్జిట్ అయినప్పుడు వాళ్ళకి మనీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రెష్ వర్క్స్ అని ఉంది. ఫ్రెష్ వర్క్స్ లో ఎంప్లాయీస్ ఎవరైతే స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయో అది వన్స్ అది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినప్పుడు సో దే ఆర్ గెటింగ్ ఎస్ ఏ క్రోస్ ఆఫ్ మనీ ఎంప్లాయీస్ కి. అలా ఎంప్లాయీస్ మీకు లాంగ్విటీలో ఉన్నప్పుడు ఈ షేర్స్ ఇవ్వడం అనేది కంపెనీకి యూస్ఫుల్ అవుతుంది అంటే. ఎగ్జాక్ట్. సో మీకు మనీ ఎక్కువ స్పెండ్ చేయలేరు కదా, అందుకోసం. అండ్ కంపెనీలో ఈక్విటీ షేర్స్ అంటారు కదా, అదేంటది? కంపెనీలో ఈక్విటీ షేర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకో, 100% ఇప్పుడు మీరు ఒక్కలే ఉన్నారనుకోండి, అప్పుడు మీదే 100% ఉంటుంది. మీతో పాటు ఇంకొకరు ఉన్నారనుకోండి, అప్పుడు మీరు డిసైడ్ చేసుకుంటారు నాది 70%, వేరే 30% ఈక్విటీ. మీతో పాటు ఒక ఇన్వెస్టర్ వచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ దాంట్లో కొంత పర్సన్, తర్వాత మీ కోఫౌండర్ దాంట్లో కొంత పర్సన్ తీసుకొచ్చి వాళ్ళకు 10% ఇస్తారు. అప్పుడు మీది 60% అవుతుంది, మీ కోఫౌండర్ 20% అవుతుంది, ఇన్వెస్టర్ 10% అవుతుంది. అలా అన్నమాట. ఆ ఈక్విటీ అనేది ఏంటంటే మీ తాలూకా షేర్స్. ఒకసారి మీరు పబ్లిక్లోకి వెళ్ళారు అనుకోండి, ఒకసారి మీరు ఐపీఓ కానీ దేంట్లోకైనా వెళ్ళినప్పుడు అప్పుడు పబ్లిక్ మనీ వచ్చినప్పుడు అప్పుడు ఈ అమౌంట్స్ ఎంతో కొంత వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట, కొంత అమౌంట్స్ అందులోకి వెళ్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ us. థ్యాంక్ యూ అండి. సో చూసాం కదండి, ఒక స్టార్ట్అప్ కంపెనీ గురించి తెలుసుకున్నాము. జీరో నుంచి ఒక సిలికాన్ కంపెనీ దాకా వెళ్ళడం అంటే నార్మల్ విషయం కాదు. సో ఈ స్టార్ట్అప్ సిరీస్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.